వేదము మనకి ప్రమాణము. ప్రమాణము అని ఒక మాట సంస్కృతంలో. ప్రమాణము అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే, కర్మ చెయ్యకుండా అసలు ఏ జీవి ఉండలేడు. అది జరాయుజమా, అండజమా, ఉద్భుజమా, స్వేదజమా అన్నది పక్కన పెట్టండి. ఏ ప్రాణి అయినా కర్మ చేస్తూ ఉంటుంది. కర్మ అంటే ఏదో అనుకోకండి, కర్మ అంటే పని చేయడం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అయితే ఏదో ఒక పని చెయ్యడం కాదు జీవితానికి సార్థక్యం. చేసేటటువంటి పనులు ఏవై ఉండాలన్నది గుర్తెరిగి అది ఎలా చెయ్యాలన్నది తెలుసుకుని చేసిన నాడు ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం సుగమమవుతుంది. అనేకమైనటువంటి ప్రాణులుంటాయి. ప్రధానంగా శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు నరజన్మ ప్రాశస్త్యం గురించి మాట్లాడుతూ చెప్పినట్లు, తిరియక్కులుంటాయి. భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణులు. వాటికి కర్మాధికారం ఏమి ఉండదు, వాటికి బుద్ధి ఉండదు. ఈ పని నేను చెయ్యాలని సంకల్పం చేసే అవకాశం వాటికి ఉండదు. వాటికి విచక్షణ ఉండదు. భగవంతుడికి నివేదన చెయ్యడానికి తీసుకెడుతున్నటువంటి పులిహార అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ ఒక కుక్కకి ఉండవలసిన అవసరం ఉండదు, ఉండలేదు కూడా. అది ఆ పులిహార కనపడితే తినేస్తుంది. కాబట్టి తిరియక్కుకి అసలు కర్మ చెయ్యవలసినటువంటి అవసరం, అంటే కర్మ చేయడం అంటే శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యవలసిన అవసరం కానీ, ఉన్నతిని పొందడం కోసమని చెప్పి బుద్ధిని ఉపయోగించడం అనేటటువంటి విషయం కానీ అన్వయం కాదు. ఇక దేవతలకి సంబంధించినంత వరకు వారు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోయే వరకు స్వర్గలోకంలో ఉంటారు. క్షీణే పుణ్యే వర్త్యలోకం విశంతి. వారు చేసుకున్న పుణ్యం అయిపోతే స్వర్గలోకంలో దేవతాస్థానంలో కూర్చుని అనుభవించిన భోగానికి తిరిగి మర్త్యలోకంలోకి పడిపోతారు. మర్త్యలోకం అంటే ఏదో కాదు, మనమున్న లోకమే. ఇక్కడ ఉండేటటువంటి లోకాన్ని మిశ్రమలోకము అని పిలుస్తారు. మిశ్రమలోకము అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ద్వంద్వములు ఉంటాయి. జననం ఉంటుంది, మరణం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండుగా అన్నీ ఉంటాయి. ఇటువంటి లోకంలో పుట్టినటువంటి మనుష్యుడు మాత్రం యథార్థమునకు దేవతల కన్నా తిరియక్కు కన్నా గొప్పవాడు. ఎందుచేత గొప్పవాడు అంటే, శాస్త్రీయమైనటువంటి కర్మాచరణం చేసిన కారణం చేత దేవతగానూ కాగలడు. కాదు అసలు మళ్ళీ పునర్జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు. అలా పొందడానికి యోగ్యమైనటువంటి కర్మాచరణము చెయ్యగలిగినటువంటి అధికారమున్న ప్రాణి ఒక్క మనుష్యుడే. అయితే అధికారమున్నటువంటి ప్రాణి మనుష్యుడేమో కానీ కర్మ ఎలా చెయ్యాలి అన్నదానికి ఎవరు చెప్పినట్టు చేస్తే పరమేశ్వరుణ్ణి చేరుతాం? మీరు ఇలా ప్రవర్తించండి, ఇలా ఉండండి, స్నానం ఇలా చెయ్యండి, మీరు విభూతి ధారణ ఇలా చెయ్యండి, మీరు వస్త్రం ఇలా కట్టుకోవలసి ఉంటుంది, మీరు పూజ ఇందుకు చెయ్యవలసి ఉంటుంది, మీరు దేవతల్ని ఇలా ఆరాధన చెయ్యవలసి ఉంటుంది, నివేదన అన్న మాటకు అర్థం ఇలా ఉంటుంది, ధర్మచక్రం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి అధికారం ఎవరిది? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే దాన్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు అంటే, ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటినీ చేశాడో ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటయే ప్రమాణం అవుతుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటిదే వేదం. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. ఎందుచేత అంటే, నాకు నా ఊపిరికి తేడా ఉండదు. నా ఊపిరి నేను మొట్టమొదట ఎప్పుడు తీశానో అప్పుడు నేను ఉన్నాను, పుట్టానన్నారు. నా ఊపిరి నేను ఎంతకాలం తీస్తూ ఉంటానో అంతకాలము భవతి, ఉన్నాడు అంటారు. ఊపిరి లేనినాడు ఆ వ్యక్తి ఉండడు. ఊపిరికి వ్యక్తికి అభేదం. ఊపిరి తీయకుండా నేను మాట్లాడడం కూడా సాధ్యం కాదు. ఊపిరి తీస్తూ మాట్లాడలేను. తీసిన ఊపిరిని విడిచిపెడుతూ వ్యయం చేస్తూ మాట్లాడాలి. పరమేశ్వరుని యొక్క మాటయే వేదం. అందుకే వేదము అపౌరుషేయము. అది ఒకరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వరుని యొక్క వాక్కు. అంటే ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? అనాది. అనాది అయినటువంటి ఈశ్వరుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. అందుకే వేద ధర్మములు కలిగినటువంటి విశ్వాసము కనుక మనని సనాతన ధర్మము అని పిలుస్తారు. దీనికి ఒక పేరు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. దీనికి పేరు పెట్టవలసిన అవసరం రాలేదు. సుబ్బారావు అనబడేటటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అనుకోండి నా దగ్గర, సుబ్బారావుని పిలిస్తే అతను ఒకడే వస్తాడు.
నేను తణుకు ఉపన్యాసాలకు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉన్నాను అనుకోండి, నేను సుబ్బారావు అని పిలిస్తే పలకడానికి ఇంకొక సుబ్బారావు కూడా ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను తణుకు సుబ్బారావు గారు, కాకినాడ సుబ్బారావు గారు అని వేరు చేయవలసి ఉంటుంది. అసలు ఉన్నది ఇదొక్కటే పరమేశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి మార్గాన్ని చెప్పినటువంటి ఏకైక సిద్ధాంతము. వినా వేరొకటి లేదు. ఇది ఒక్కటే ఉన్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టవలసిన అవసరం కలగలేదు. అందుకే దీని పేరు సనాతన ధర్మము. తరువాతి కాలంలో అనేక మతములు వచ్చాయి. మతము అన్న మాటకు అర్థం మనుష్యుని యొక్క మతి నుండి పుట్టినది అని. అందుకే ఆయా మతములకు స్థాపకులు ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి దాన్ని స్థాపించాడన్నవాడు ఉంటాడు. సనాతన ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు అనుకోండి, సనాతన ధర్మాన్ని ఫలానా వారు స్థాపించారని చెప్పడానికి ఆధారాలు లేవు. అది పరమేశ్వర ప్రోక్తము. వేదము ప్రమాణవాక్యమై నిలబడి ఉన్నది. భగవంతుణ్ణి చేరడానికి మార్గాన్ని భగవంతుడే చెప్పాడు. అందుకే ఆయన ఊపిరి వేదమైంది. ఆయన ఊపిరి వేదం కనుక, ఊపిరికి ఆయనకి అభేదం కనుక, ఆ పరమేశ్వరుడే వేదము యొక్క రూపాంతరముగా మారి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి, ఒక మనుష్యుడు మనుష్యునిగా బ్రతకడానికి అనుష్ఠించవలసినటువంటి మార్గం తెలుసుకోవడానికి ఆధారమైనది ఏది అంటే శృతి ఒక్కటే. దాని పేరు శృతి. అది ఒకరి చేత రచింపబడినది కాదు. కానీ మరి ఇంతకాలం ఎలా ఉండగలిగింది, ఇంకా ఎందుకు ఉంటుంది అంటే, ఒక్క అక్షరం కూడా ఇందులో మార్పు చెందడానికి అవసరం ఏర్పడకుండా, అవకాశం లేకుండా దీన్ని జాగ్రత్త చేశారు. ఎంత జాగ్రత్త చేశారు అంటే, వేదం నేర్చుకునేటటువంటి వారు పుస్తకం చూసి చదువుకోరు, గురువుగారి దగ్గర కూర్చుని వినాలి. చెవి సాధనంగా ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరితమనేటటువంటి స్వరంతో, ఏ స్వరంతో ఎక్కడ ఏ మంత్రాన్ని ఎలా పలకాలో గురువుగారు పలుకుతుంటే, గురువుగారి దగ్గర విన్నటువంటి శిష్యుడు గురువుగారు ఎలా చెప్పారో అలా ఆ మంత్రాన్ని ఉచ్చరించడం నేర్చుకుంటాడు. అందుకే గురు శిష్య సంబంధంగా ప్రవహించేది వేదం తప్ప గ్రంథస్థమై చదువుకునేటటువంటిది వేదం కాదు. అంత పరమ పవిత్రమైనటువంటి వేదంలో ఒక అక్షరం కూడా మార్పు చెందకుండా ఉండడం కోసమని మనకి దాన్ని రకరకాలుగా వేదాన్ని చదివేటటువంటి పద్ధతులు లోకంలోకి వచ్చాయి. ఘనపాఠము అని ఒక పాఠం. వేదంలో ఉన్నటువంటి మంత్రంలోని మాటని ముందు వెనకలకి చేర్చి ఆ మంత్రాన్ని పఠిస్తారు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, అందులో ఒక అక్షరం కూడా మార్పు చెందడానికి వీలు లేదు. కాలం మారిపోయిందండి, ఇంకా వేదం పనికొస్తుందా అంటుంటారు. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించండి. సంవత్సరాల లెక్క బట్టి చూసినా అసలు మొట్టమొదటి మనుష్యుడు పుట్టినప్పుడు పీల్చి బ్రతికినది గాలిని, ఇప్పుడు మనం పీల్చి బతుకుతున్నది గాలిని. ఆ తర్వాత ఎన్ని తరాలు వచ్చినా పీల్చి బ్రతకవలసినది గాలిని. బట్ట కట్టుకోవడం మారిందేమో, బ్రతికే విధానం మారిందేమో, కానీ బ్రతకడానికి ప్రాథమిక అవసరమైన గాలిని పీల్చడంలో మార్పు రాలేదు. వేదాన్ని అనుష్ఠించడంలో కూడా మార్పు రాదు. బ్రతకడానికి గాలి ఎటువంటిదో బ్రతుకు పండడానికి వేదం అటువంటిది. ఎందుచేత అంటే వేదము ఈశ్వర ప్రోక్తము కనుక. ఎవరు చెప్పాడో ఆయన తప్ప దాన్ని మార్చగలిగిన వాడు లేడు. మార్చవలసిన అవసరం పరమేశ్వరునికి ఉండదు. ఎందుకంటే అది వినా వేరొక మార్గము లేదు కనుక. అలా బ్రతకమని ఈశ్వరుడు వేదం ద్వారా మనకి చెప్పాడు. అందుకే ప్రమాణములు అని 5 పెద్దలు చెప్తారు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, ఆ తర్వాత అంతరాత్మ ప్రబోధము. మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే వేదం. వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకాలి. వేదం నేను చదువుకోలేదండి, వేదార్థం నాకు తెలియదండి అంటే స్మృతి వాక్యాన్ని పాటించాలి. ఋషులు ఆ వేదంలో ఉండేటటువంటి కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేసి మనకి అందించారు. ఆయా ఋషుల పేరు మీద ఆయా స్మృతులు వచ్చాయి. ఆ స్మృతి గ్రంథములను చదివినప్పటికీ శృతిలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించడం సాధ్యమవుతుంది. ఎందుకంటే స్మృతి శృతి కన్నా విభేదించి మాట్లాడదు. కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఒక ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో అలా శృతి వెంట స్మృతి వెడుతుంది. అందుకే శృతి తెలియని వాళ్ళకి స్మృతి ప్రమాణవాక్కు,
శృతి స్మృతి కూడా నాకు తెలియదండి అంటే పురాణాన్ని ప్రధానంగా తీసుకుంటారు. మనకి దేవాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది అంటే దేవాలయ వ్యవస్థ ప్రత్యేకంగా ఎవరో కొంతమంది కొరకు అని కాదు, అందరూ తరించడానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా దేవాలయాన్ని తీర్చిదిద్దారు. ఆత్మోద్ధరణకి కావలసినటువంటి కేంద్రం దేవాలయం. అందుకే దేవాలయంలో నేను ప్రవేశించి ఈశ్వరుణ్ణి సేవించుకోవడానికి నాకు అవకాశం లేదని ఎవరు అనడానికి ఉండదు. ఒక చర్మకారుడు ఉంటాడు, ఈశ్వరుడికి చెప్పులు కుట్టి బహూకరిస్తాడు. ఈశ్వరుడి పల్లకి వెడుతుంటే డప్పు కొట్టి ఆ ముందు నడుస్తాడు. ఒక రజకుడు ఉంటాడు, భగవంతుడికి కట్టి విప్పిన వస్త్రాల్ని ఉతికి తీసుకెళ్లి మళ్ళీ బహూకరిస్తాడు. ఒంట్లో బలమున్న వ్యక్తి ఉంటాడు, దేవాలయాన్ని తుడుస్తాడు, పల్లకి పట్టుకుంటాడు. మంత్రం వచ్చిన వ్యక్తి ఉన్నాడు, ఆయన ముఖమంటపంలో కూర్చుని ఆ వేద మంత్రాలు చదువుతాడు. వ్యాకరణం వచ్చిన వ్యక్తి ఉన్నాడు, దేవాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు. ఒక సువాసిని ఉంది, ఆమె దేవాలయ ప్రాంగణంలో ఆవు పేడతో నీళ్లు జల్లి ముగ్గు పెడుతుంది. దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని ఎవరైనా ఉన్నతిని పొందాలి తప్ప దేవాలయం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆ కేంద్రాన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి మూర్తికి పెద్ద వజ్రఖచితమైనటువంటి కిరీటం పెట్టుకోవడం కుదరదు. ఈశ్వరుడు వజ్ర కిరీటం పెట్టుకుంటే చూడాలని కోరికున్న నాబోటిగాడికి తీరకపోవచ్చు. ఐశ్వర్యవంతుడైన వ్యక్తి వజ్ర కిరీటాన్ని చేయించి దేవాలయంలో ఉన్న మూర్తికి అలంకారం చేయిస్తాడు. ఇప్పుడు నాబోంట్లందరూ వెళ్ళి ఆ వజ్ర కిరీట ధారణ చేసినటువంటి స్వామి యొక్క ముఖారవిందాన్ని చూసి పరవశించిపోతాం. ధనికుడికి నిర్ధనుడికి, బలం ఉన్నవాడికి బలం లేనివాడికి, చదువు వచ్చిన వాడికి చదువు రానివాడికి అందరికీ కూడా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఎక్కడ పెట్టారు అంటే దేవాలయ వ్యవస్థ యందు పెట్టారు. ఈ దేవాలయ వ్యవస్థ యందు పెట్టి ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి పురాణ ప్రవచనం. ప్రవచనం అంటే ఉపన్యాసం కాదు, ప్రవచనం అంటే ప్రకృష్టవచనం. ఒక స్తంభాన్ని పాతినప్పుడు పందిరి వేసేటప్పుడు ప్రధాన స్తంభం వేస్తారు మధ్యలో. ఆ స్తంభాన్ని వేసి గట్టిగా ఉందో లేదో చూడడానికి ఎవరు పాతాడో ఆయనే ఊపి చూస్తాడు. ఆ స్తంభం కొద్దిగా ఊగుతోందని అనుమానం వచ్చిందనుకోండి, మరికొన్ని రాళ్లు తెచ్చి ఆ స్తంభం మొదట్లో వేసి గుణపాన్ని వెనక్కి తిప్పి గుచ్చుతాడు. గుచ్చి తన కాలుతో తొక్కి ఇంకొకసారి ఊపి చూస్తాడు. ఈ స్తంభం కదలట్లేదు అన్న తర్వాత విడిచిపెడతాడు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదంలో చెప్పబడిన విషయాన్ని భూతద్దంలో పురాణం చూపిస్తుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఒక జీవుడు ఆయన యాత్రని చెప్తుంది పురాణం. కేవలం ఎవరో ఒక రాజు ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, శివాజీ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు శరీరం విడిచిపెట్టాడు, చరిత్ర అక్కడితో పూర్తయిపోతుంది. జీవుడు శివాజీ శరీరంలోకి ఏ కారణం చేత వచ్చాడు, శివాజీ శరీరంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి కోరిక కలిగింది, శరీరం పడిపోయిన తరువాత ఆ జీవుడు ప్రయాణం చేసి ఎటు వెళ్ళాడు, చిట్ట చివర ఎలా తరించాడన్న విషయాన్ని మనకి పురాణం చెప్తుంది. పురాణం శృతిలో ఉన్న విషయాన్ని ఆధారం చేసుకుంటుంది. ఇప్పుడు భూతద్దంలో వేదాన్ని చూపించినటువంటి పురాణాన్ని చదువుకున్నటువంటి వారు, ఆ పురాణాన్ని విన్నటువంటి వారికి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలిగితే ఇవాళ సాయంకాలం పురాణ ప్రవచనం వింటాడు, రేపు ప్రొద్దున్న లేచి తన పనిలోకి తాను వెళ్ళినప్పుడు ధర్మాన్ని ప్రధానంగా చేసుకుని ప్రవర్తించడం నేర్చుకుంటాడు. అలా ప్రవర్తించడం నేర్చుకోవడానికి ఆధారభూతమైనది ఏది అంటే పురాణ ప్రవచనం. ఆ ధర్మాన్ని నేర్పడం కోసం మూడవ ప్రమాణమైనటువంటి పురాణాన్ని, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని ప్రవచనం చేసేటటువంటి అలవాటు ఈ దేశంలో వచ్చింది.
చాలా మందిలో విదేశీయుల్లో ఒక అపోహ, వీళ్ళు ఎందుకు సాయంకాలం అయ్యేటప్పటికీ దేవాలయాల్లో కూర్చుని అదే పనిగా రామాయణం చెప్తూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు, చిన్నతనం నుంచి విన్న రామాయణం కొత్తగా శరీరం విడిచిపెట్టే వరకు వినవలసిన అవసరం ఏముందనుకుంటారు. కాదు, ఎందుకు వినాలి అంటే రామాయణం ఎంత వింటే ధర్మమునందు అంత అనురక్తి కలుగుతుంది. ధర్మమునందు ఎంత అనురక్తి కలిగితే మనుష్య జన్మకంత ప్రయోజనం కలుగుతుంది. ధర్మమునందు అనురక్తి కలగడం చేతనే సమాజమునందు శాంతి నిలబడుతుంది. శాంతికి కారణమైనటువంటి ధర్మం వేదమునందు చెప్పబడితే ఆ వేదంలో ఉన్న ధర్మాన్ని అందరూ అందుకోలేరని పురాణంగా ప్రవచనం చేసి దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజమునందు శాంతి స్థాపన చేసేటటువంటి ప్రయత్నం చేసి మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని కల్పించినటువంటి గడ్డ కర్మభూమి ఈ దేశం ఒక్కటే. అందుకే ప్రమాణవాక్కులలో 3వది పురాణం, 4వది శిష్టాచారం. ఒకవేళ నాకు వేదము తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారంటే శాస్త్రం ఎరిగిన వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి వారి ప్రవర్తనని ప్రమాణంగా తీసుకుని ప్రవర్తిస్తారు. అందుకని 4వది శిష్టాచారం, 5వది అంతరాత్మ. ఈ 4 సమాజంలో అందుబాటులో లేకుండా పోతే అటువంటి రోజు రాకుండుగాక. అలా 4 అందుబాటులో లేకుండా పోతే అప్పుడు అంతరాత్మ చెప్పినటువంటి మాట వినాలి. కలియుగము అని గుర్తేమిటంటే పై 4 ప్రమాణములను విడిచిపెట్టి అంతరాత్మని ప్రమాణంగా చేసుకుని నేను ప్రవర్తిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేయడం. మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే మనుష్య జన్మకి శృతి, వేదం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక పని ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అన్న మీమాంస ఏర్పడినప్పుడు, అనుమానం ఏర్పడినప్పుడు ఆ పని ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉన్నది ఏది అంటే ఒక్క శాస్త్రమునకే అధికారం ఉన్నది. ఏది శాస్త్రము? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాసించి చెప్పేది, రాజశాసనంలా చెప్పేది, నువ్వు ఇలా ఉండాలని శాసించి చెప్పేది ఏది ఉన్నదో దానికి శాస్త్రమని పేరు. ఏది శాస్త్రము అంటే వేదమే శాస్త్రము. మొట్టమొదటి శాస్త్రం ఏది అంటే వేదం. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఈ లోకంలో అవతరించి మహాసముద్రమంతటి వాంగ్మయాన్ని ఇచ్చి అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి శంకరుల్ని అడిగారు, అయ్యా మీరు సముద్రమంత వాంగ్మయాన్ని ఇచ్చారు, అవతార పరిసమాప్తి చేస్తున్నారు, ఈ వాంగ్మయం మేము ఎప్పటికి చదువుకుంటాం, ఎప్పటికి అనుష్ఠిస్తాం? మేము తప్పకుండా పాటించవలసినటువంటి విషయాల్ని సులభ రీతిలో మాకు అర్థమయ్యేటట్టుగా సంక్షిప్తంగా చెప్పవలసింది అన్నారు. శంకర భగవత్పాదులు చెప్పిన మాట, వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును ప్రమాణముగా స్వీకరించండి. రోజు వేదంలో చెప్పినటువంటి విషయాలు తెలుసుకోండి. వేదం ఎలా చెప్పిందో అలాగే మీరు ప్రవర్తించండి. మీకు మాట్లాడగలిగిన శక్తి, బుద్ధి శక్తి, వాదించగలిగిన శక్తి ఉన్నా అది శాస్త్రాన్ని సమర్థించడానికి స్వీకరించండి తప్ప శాస్త్రాల్ని విమర్శించడానికి ఎప్పుడూ మీ బుద్ధిని, మీ వాక్శక్తిని వాడకండి. దుస్తర్కాస్తు విరమ్యతాం శంకరుల యొక్క ఆదేశం. శాస్త్ర విరుద్ధంగా వాదించడం, శాస్త్ర విరుద్ధమైనటువంటి వాదన చేసేటటువంటి వాళ్లతో వాదించే ప్రయత్నం చెయ్యడం కూడా అసలు శాస్త్ర విరుద్ధమైనటువంటి వాదనలు బలపడడానికి కారణమవుతుంది. అందుకే ఎక్కడ చెప్పినా ఒక మాట చెప్తారు, భగవద్భక్తి లేనివాడికి, శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాడికి ఈ విషయాన్ని బోధ చెయ్యవద్దు అని చెప్తారు. ఎందుచేత అంటే అటువంటి వాడికి బోధ చేసి అటువంటి వాడితో వాదన చేస్తే మన బుద్ధి కూడా తత్తరపాటుకి గురి కావచ్చు. వాదనలు పెరగడానికి, సమాజంలో యువతల పక్షం వైపుకి కొంతమంది ఒరగడానికి నువ్వు కారణమవుతావు. అందుకే నీకు బుద్ధి ఉన్నది అని గుర్తేమిటంటే ఎన్నడూ శాస్త్రమునకు విరుద్ధమైన మాట నువ్వు మాట్లాడరాదు. శాస్త్రం ఏం చెప్పిందో అది ఒక్కటే మన యొక్క ఉద్ధరణకి హేతువై ఉంటుంది. వేదము యొక్క ఆవశ్యకత ఇవాల్టికి కాదు, వేదము ఎప్పటికీ అవసరమే. ఎందుకు అవసరము అంటే మనుష్య జన్మ లాంటి జన్మ ఉండదు. మరి మనుష్యుడు భగవంతుణ్ణి చేరుకోవాలి. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మడం ఎలా? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు
అని నమ్మడానికి ఆయన మా నాన్నగారిలా, మా అమ్మగారిలా, నా భార్యలా, నా అన్నదమ్ముల్లా, నా సన్నిహితుల్లా, సమాజంలో పౌరుల్లా ఆయన నాకెప్పుడూ అనుభవంలో మాంసనేత్రానికి దర్శనమైన వాడు కానప్పుడు నేను ఆయనతో మాట్లాడనప్పుడు, ఆయనని చూడనప్పుడు ఆయన ఉన్నాడని నేను నమ్మడం ఎలా అంటే, ఆయన ఉన్నాడు అని నమ్మడానికి అన్ని వేళలా నీ మాంసనేత్రము చేత చూసినటువంటిదే సత్యమని నువ్వు అనడానికి అవకాశాలు లేవు. ఈ భూమి తిరుగుతోంది, ఈ భూమి తిరుగుతోందన్న విషయాన్ని నువ్వు నీ మాంసనేత్రంతో చూశావా? నువ్వు మాంసనేత్రంతో చూడకపోయినా ఈ భూమి తిరుగుతోందని అంగీకరిస్తున్నావు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్క పెడుతున్నప్పుడు నువ్వు చూశావా? నువ్వు లెక్క పెట్టావా? రాష్ట్రపతిగా ఆయన ఎన్నికైతే నువ్వు నమస్కారం పెట్టి ప్రథమ పౌరుడు అని విశ్వసిస్తున్నావు. నువ్వు చూడని విషయాలు సత్యాలని అంగీకరిస్తున్నావు. నీ కంటితో చూసినవి నీకు సత్యంగా కనపట్టలేదు. అన్నీ కనపడినవే సత్యాలు కావు. శాస్త్రము ప్రమాణముగా తీసుకుని సత్యమును అంగీకరించవలసి ఉంటుంది. ఎదురుగా